ఉన్నట్టున్నది. అజయ్ నాగేందర్ గారు స్ట్రక్ అయింది. అజయ్ వాయిస్ ఒకసారి చూడండి. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి పెద్దలకి అందరికీ కూడా. అజయ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రారు, మీకు భయపడిపోయారు, బెదిరిపోయారు, పారిపోయారు అనుకున్నారు. ఆయన సింహం సింగిల్గా అన్నట్టుగా సింగిల్గా రాకపోయినా మొత్తం అందరినీ వేసుకుంటూ అయితే ఆయన వచ్చారు. కానీ ఆయన అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో అది మీరు నెరవేర్చట్లేదు, దానివల్ల మేము వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అని చెప్పి ఆయన బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. మరి రేపు ఏమవుతున్నదో తెలియదు. కానీ ఇందులో ఉన్న టెక్నికల్ అంశం ఏంటి, ఆయన బాయ్కట్ చేశారని ఇప్పుడు ఏదైతే మీ ప్రొసీడింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మెలికి పెట్టారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి అది అసలు మేము పరిగణలోకి తీసుకోము, రేపు నుంచి 60 రోజుల లోపు ఒక్కసారన్నా ఆయన హాజరవ్వాలి, ఈ సంతకాలు ఏమి పనిచేయమని ఒక రకంగా అంటే అసలు ఆ రూల్ అన్నదే లేదు, వస్తే చాలు, అది గవర్నర్ అయినా ఏదైనా. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజు ప్రారంభమైనాయి అని చెప్పి మరొక వర్గం మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళకి అది ఇస్తారో ఇవ్వరో మీ అంశం మీ చేతుల్లో ఉన్నది. ఇవ్వకపోతే ఒక బాధ, ఇస్తే ఒక బాధ. అసలు ఏంటి మీ ఆలోచన? ఆయన రారు అన్నారు, వచ్చారు, సరే ఇచ్చి వాళ్ళు ఏదైనా రాంగ్గా మాట్లాడితే ఎలాగన్నా మీరే ఉంటారు కాబట్టి 164 మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, ఆజానుబాహులు. అంటే ఒకటి వర్మ గారు, మీరు ఒకటి కోట్ చేశారు, ఆయన రాడు రాలేడు అని మీరు అన్నారని. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావద్దు, నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చొని మీడియా సమావేశం పెట్టని మేము ఎప్పుడు చెప్పలే. ఈవెన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా మీకు మాట్లాడే సమయం ఇస్తాం, ఒక ఎమ్మెల్యే గారికి ఎంతైతే సమయం కేటాయిస్తామో ఆ సమయం మీకు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పులివెందుల సమస్యలు మాట్లాడుకునేదానికి మీరు అసెంబ్లీకి రండని ఆహ్వానించారు సార్, వద్దని ఎప్పుడు చెప్పలే. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏడుపు మొదలు పెట్టాడు. నాకు ప్రతిపక్ష స్థానం ఇస్తేనే వస్తా, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గౌరవిస్తేనే వస్తా, ముఖ్యమంత్రికి ఎంతైతే సమయం కేటాయిస్తారో అదే సమయం నాకు ఇస్తే నేను వస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వటానికి మేమెవరం సార్? ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి కదా మ్యాండేట్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్మ గారు అనింది, ఇదిగో చూడవయ్య చంద్రబాబు, నీకు 23 మంది ఉన్నారు, ఒక 5-6 మందిని లాక్కొస్తే నీకు ప్రతిపక్ష స్థానమే లేకుండా పోతే నీకు అసలు హోదానే ఉండదు అన్నాడు కదా. ఈరోజు మేము ఎవరిని లాగలేదు కదా, ప్రజలు లాగేశారు మొత్తాన్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష స్థానంలో కూర్చునే అర్హత కూడా లేదు, ఉండకూడదని కదా ప్రజలు 11 స్థానాలు ఇచ్చింది. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కావాలి అంటే ఆయనకి 18 ఎమ్మెల్యేలు ఉంటే, శాసనసభ్యులు ఉంటే, యాస్టీస్ గా రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఆయనకి ప్రతిపక్ష స్థానం ఉంటుంది, ఆయనకి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్క అంశం వేరే వాళ్ళు ఎవరో లేరు కదా జీ, అలా కన్సిడర్ చేయొచ్చు కదా. మీరు ముగ్గురు ఉన్నారు, మీరు ముచ్చట్లు మీరు ముగ్గురు ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల ఏదైనా పరిష్కారం అవుతుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి రాగానే కొత్త ముచ్చట్లు అని పెడతాడు. ఖచ్చితంగా ఏదో లేవనెత్తాడు కదా. ఒకవేళ మిమ్మల్ని రాంగ్గా అన్నా, మీరు చేసే పనులన్నింటినీ కూడా తప్పుడుగా ఆయన ప్రచారం చేసినా మీరు అడ్డుకుంటారు కదా, అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? చిచి, అంటే ఇప్పుడు ఒకటి వర్మ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే తప్పుడు మనిషి అని చెప్పేసి ప్రజలే కాదన్నప్పుడు మేము ఇస్తే ప్రజలు మమ్మల్ని తిట్టరా సార్? అందుకని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఏమంటారు సార్? ప్రజలు మాకు నమ్మకంతో కదా మమ్మల్ని ఓట్లేసి 164 స్థానాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి. ఓకే, వాళ్ళే వద్దు అంటుంటే మేము తీసుకొచ్చేస్తే ప్రజలు మమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటారు సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇప్పుడు వైసీపీలకు కాలు ఉండొచ్చు, ఇందాక రోజా గారు కానీ, లేకుంటే ఆవిడెవరు ఇంకొక కొత్త ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కానీ, ఆవిడ పేరు కూడా తెలీదా? ఇప్పుడు మీరు చూపించారు శ్యామ, తెలీదా? ఈవిడ అంటే మాకు రోజు